అందరికీ నమస్కారం. నిన్న 4 రోడ్ల ప్రాంతంలో ఒక అనాథ శవం ఉంది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా గంగవరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక 2 గంటల ప్రాంతంలో మన పలమనేరు ఏరియా హాస్పిటల్ మార్చురీలో ఉంచడం జరిగింది. ఇవాళ ఆ యొక్క అనాథ శవానికి అంత్యక్రియలు మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున నేను, మా యొక్క సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది, శ్మశాన వాటికలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సహకారంతో ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. సో ఈ అంత్యక్రియల్లో పాల్పొందిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మాకు అవకాశం కల్పించిన గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నేను NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్లో నేను నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. లాస్ట్ వీక్ మా హ్యూమన్ రైట్స్కి వాళ్ళకి కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా మాకు సమాచారం ఇచ్చారు, డెడ్ బాడీ ఉందండి, దానికి ఎవరు లేరని చెప్పి సమాచారం వస్తే మా టీం అందరూ కూడా సౌహృదయంతో అందరూ వచ్చి కూడా దహన సంస్కారాలు చేశారు. అలాగే నన్ను కూడా 4 రోడ్ల కూడల్లో వచ్చిందని చెప్పి తెలియజేస్తే మా మాదేశ్ గారు మా టీం అంతా అలర్ట్ చేసి మా టీం అంతా చొరవతో మా టీం అందరూ కూడా అందరూ సముఖంగా వచ్చి ఈరోజు దహన సంస్కారాలు చేశారండి పలమనేరులో. దీనికి తోడ్పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.